నైట్ 11 దాటింది కానీ ఇంతమంది జనాలు ఉన్నారేంట్రా అనిపించింది నాకు. ఇక్కడ కుక్కర పలావ్ గురించి అయితే జనాలు అయితే వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఈ కుక్కర పలావ్ రెడీ అవ్వడానికి 15 నిమిషాలు పడుతుందంట. మన ముందే లైవ్ లో చేసి ఇచ్చేస్తున్నారు మా. ఇదైతే రెస్టారెంట్ ఏం కాదు, ఫుడ్ ట్రక్ టైప్. దీని పేరు వచ్చేసి వైజాగ్ బీబీక్యూ అండ్ పలావ్. ఇదైతే మన వైజాగ్ లో నైట్ స్ట్రీట్ ఫుడ్ లో అయితే ఉంటది ఈ బండి. నేనైతే చికెన్ పలావ్ తీసుకున్నా, దీని కాస్ట్ అయితే 150 రూపాయలు తీసుకున్నారు. నేను ఆల్రెడీ వేరే ఫుడ్ తినేసాను కానీ మీకోసం ఈ ఫుడ్ అయితే ట్రై చేశా. మన కుక్కర పలావ్ రావడానికి అయితే 15 నిమిషాలు పట్టింది. ఈ కుక్కర పలావ్ పక్కన పెడితే ఈ టైంలో కూడా ఎంత మంది ఉన్నారేంట్రా మన వైజాగ్ లో. మన వైజాగ్ లో అంటే మామూలుగా ఉండదు మరి. ఆఖరికి వేడి వేడి మన కుక్కర పలావ్ అయితే వచ్చేసింది మన చేతికి. ఇందులో అయితే 4 చికెన్ పీసులు ఇచ్చారు, ఒక రైతా, మటన్ గ్రేవీ టైప్ ఏదో ఇచ్చారు మామ. ఈ పలావ్ టేస్ట్ అయితే పర్లేదు, బాగానే అనిపించింది. ఇక్కడ మీరు కూడా ట్రై చేసి ఉంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మిల్క్ షేక్ బండి అయితే కనిపించింది. మిల్క్ షేక్ అయితే కొడుపులో వేసేసాం. మీరు కూడా వైజాగ్ స్ట్రీట్ ఫుడ్ కి వెళ్ళారా? వెళ్తే ఇక్కడ ఏ ఫుడ్ బాగుందో కామెంట్ చేయండి. కానీ 11 దాటినా కూడా ఇంత మంది జనాలు ఉన్నారంటే భలే హ్యాపీగా అనిపించింది. దొంగ చూసి వెళ్ళిపోకుండా లైక్ వేసుకో, అలాగే రీల్ అయితే షేర్ చేసి ఇంకొంటా మరి.